హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు వంకాయ కోడిగుడ్లు ఎండ్రాయిల్ కర్రీ చూద్దాము. కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడకబెట్టి ఫ్రై చేసిన కోడిగుడ్లు ఇప్పుడు ఇందులో కట్టర్లో వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. కళ్ళు మండకుండా ఉంటాయి, చాలా బాగా కట్ అవుతుంది ఈ కట్టరు. ఉల్లిపాయలు చాలా చిన్నగా నైస్గా కట్ అవుతుంది, తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు కూడా చాలా ఈజీగా ఉంది. బ్లేడ్ చాలా షార్ప్గా ఉంది. దీన్ని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా కట్ చేసిన ఉల్లిపాయలని కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉప్పులో వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకుని, ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఎండ్రాయిలు కూడా వేసేసాను. బాగా మగ్గిపోయినాయి ఉల్లిపాయలు. ఇలా మగ్గిన ఉల్లిపాయల్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని, ఉప్పు వేసుకుని పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఈ వంకాయ ముక్కలు కూడా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. 3 నుంచి 4 లీటర్ల వరకు వాటర్ తాగితే చాలా మంచిది. చాలా వేడి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా వంకాయ ముక్కలు మగ్గుతున్నాయి కదా, కొంచెం పసుపు వేస్తున్నాను. కొంచెం ఉప్పు, ఒకసారి ఇలా కదుపుతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కోడిగుడ్లు, ఎండురాయిలు, వంకాయ. చపాతీలోకి కూడా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎండ్రాయిలు క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటే, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బ్యాచిలర్స్ చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అవసరం లేదు. ఇలా మగ్గిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి కదుపుతూ వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను. ఈ కారం కూడా ఒకసారి ఇలా ఫ్రై అవనిచ్చి అప్పుడు వాటర్ పోసేద్దాం. 1/2 కిలో వంకాయలు, 1 కప్పు వాటర్ పోస్తాను. ఇలా మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ పోస్తున్నాను, 1 కప్పు వాటర్. ఇలా పోసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు ఎగ్స్ వేస్తాను. ఆల్రెడీ బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టిన గుడ్లు కొంచెం ఇలా కర్రీ ఉడికిన తర్వాత అప్పుడు వేస్తాను. మూత పెట్టేస్తున్నాను. ఉడుకుతుంది ఇప్పుడు వంకాయ కూర. కోడిగుడ్లు కూడా వేసేస్తున్నాను. ఉడుకుతుంది కదా. చపాతీలోకి అయితే కొంచెం వాటర్గానే దించేసుకోవచ్చు. రైస్లోకి అయితే కొంచెం వాటర్ దగ్గర పడే వరకు ఉడకనిస్తే బాగుంటుంది. చపాతీలోకి కూడా బాగుంటుంది కర్రీ. ఉడికిపోయింది. ఇలా ఉంటే చపాతీలోకి దించేసుకోవచ్చు. ఇంకొంచెం దగ్గర పడినిస్తే రైస్లోకి బాగుంటుంది. ఎంతో రుచికరమైన ఎగ్, వంకాయ, ఎండ్రాయిలు కర్రీ టేస్ట్ చూద్దాం.